తెలంగాణలోని 3,47,931 తయారీ యూనిట్లు ఉన్నాయన్నమాట. అంటే సూక్ష్మ చిన్న మధ్యతరహా పరిశ్రమలు 3,47,931 ఉన్నట్టు నమోదయ్యాయన్నమాట తయారీ రంగంలోని. ఇది ఒకసారి మొత్తం చూస్తుంటే తయారీ రంగం నమోదవుతున్న ఎస్ఎంఈసి యూనిట్ పెరుగుదల పరిశ్రమ విస్తరణకు సంకేతంగా కనిపిస్తుంది. 2020 జూలై నుంచి 2025 డిసెంబర్ 25 వరకు పోర్టల్లో నమోదైన తెలంగాణలో మొత్తం ఎస్ఎంఎస్ఈ 3,47,931. జిల్లాల వారీగా చూస్తే హైదరాబాద్ జిల్లాలో 56,769 యూనిట్లు ఉన్నాయి. అగ్రస్థానంలో ఉందన్నమాట హైదరాబాద్ 56,368 యూనిట్లతోటి. తర్వాత మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో 44,162 యూనిట్లు ఉన్నాయి. రంగారెడ్డి జిల్లాలోని 38,057 యూనిట్లుగా నమోదయ్యాయన్నమాట. ఈ 3 జిల్లాలు కలిపి రాష్ట్ర తయారీ రంగంలో ప్రధాన కేంద్రాలు ఉన్నాయన్నమాట. ఇక నల్గొండ జిల్లాలో 16,011, నిజామాబాద్లో 13,525, కరీంనగర్లో 13,413, సంగారెడ్డిలో 12,844, యాదాద్రి భువనగిరిలో 10,790, ఖమ్మంలోని 9,939 ఉన్నాయన్నమాట ఎస్ఎంఈ యూనిట్లు. ఈ గణనీయ స్థాయిలో తయారీ యూనిట్లు ఆకర్షిస్తున్నాయి అన్నమాట. మొదటి 3 స్థానాల్లోనే రంగారెడ్డి జిల్లా, మనకి మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా, హైదరాబాద్ జిల్లాలు ఉంటాయి. ఆ తర్వాత నల్గొండ జిల్లా, నిజామాబాద్ జిల్లా, కరీంనగర్ జిల్లా, సంగారెడ్డి జిల్లా, యాదాద్రి భువనగిరి, ఖమ్మం జిల్లాలు ఉన్నాయన్నమాట. ఈ జిల్లాలోనే తయారీ యూనిట్లు బాగా ఎక్కువగా ఉన్నాయన్నమాట తెలంగాణలోనే. జగిత్యాల, సిద్దిపేట, మహబూబ్ నగర్, మంచిర్యాల జిల్లాలో కూడా యూనిట్లు విస్తరణ మోతాదులో కనిపించాయి అన్నమాట. అయితే ములుగులని 1,636 యూనిట్లు ఉన్నాయి. జయశంకర్ భూపాలపల్లిలోని 2,214 యూనిట్లు ఉన్నాయి. నారాయణపేటలో 2,298 యూనిట్లు ఉన్నాయి. కుమరంభీంలోని 2,638 యూనిట్లు ఉన్నాయన్నమాట. గిరిజన గ్రామీణ జిల్లాల్లో తయారీ యూనిట్ల సంఖ్య తక్కువగా ఉండడానికి అభివృద్ధిలో అసమానం సూచిస్తుందన్నమాట. రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త ఎంఎస్ఈ విధానం 2024 ఈ రంగాన్ని మరింత ప్రోత్సాహం అందిస్తున్నట్టు ప్రభుత్వ వర్గాలు కూడా చెప్తున్నాయి. భూమి, ఆర్థిక వనరులు, సాంకేతికత, ముడి సరుకులు, మార్కెట్టు వంటి కీలక రంగాల సౌకర్యం మెరుగుపడడం ద్వారా పరిశ్రమ స్థాపనకు సులభతరం చేయాలని ప్రభుత్వం కూడా భావిస్తుంది. మహిళలు, ఎస్సీ, ఎస్టీ, పారిశ్రామికవేత్తలకు ప్రత్యేక పురస్కారాలు కూడా అందిస్తుంది. అయితే అటు సేవలు, ఇటు తయారీ రంగంలో ఎస్ఎంఈసీలు వేగంగా విస్తరిస్తున్న పట్టణ ప్రాంతాల్లో కేంద్రీకృత మట్లు ఎక్కువ కనిపిస్తున్నాయి. గ్రామీణ ప్రాంతాల పరిశ్రమ విస్తరణ ప్రత్యేక చర్యలు తీసుకుంటే సమతల అభివృద్ధి సాధిస్తుందని చెప్తున్నమాట. అలాగే తెలంగాణ రాష్ట్రంలో సూక్ష్మ చిన్న పరిశ్రమలు కీలక పాత్ర పోస్తున్నమాట. ఉపాధి సృష్టి, పారిశ్రామిక ఉత్పత్తి రంగాల్లో ఈ చిన్న సూక్ష్మ మధ్యతర పరిశ్రమ వాటా గణనీయంగా ఉందన్నమాట. 2025 డిసెంబర్ 25 నాటి రాష్ట్రంలోని మొత్తంగా నమోదైనవి 17,22,031 ఎస్ఎంఎస్ఈ యూనిట్లు అన్నమాట. అంటే మొత్తం యూనిట్లు తయారీ యూనిట్లు కావు. వీటిలో దాదాపుగా 79% సేవల రంగంలోనే కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయన్నమాట. అంటే ఎక్కువగా సేవల రంగంలోనే యూనిట్లు ఉన్నాయి. 80% యూనిట్లు సేవల రంగంలో ఉన్నాయి. కానీ పారిశ్రామిక రంగంలో తయారీ రంగంలో యూనిట్లు 3,47,931. కానీ మొత్తం తెలంగాణలో యూనిట్లు 17,22,031 ఉన్నాయన్నమాట. చిన్న మధ్యతర సేవల రంగంలోనే హైదరాబాద్ రంగాల జిల్లాలో అన్నమాట ఎక్కువగా. ఇక సేవల రంగంలో యూనిట్లను హైదరాబాద్ జిల్లా అగ్రస్థానం ఇచ్చిందన్నమాట. ఇక్కడ 2,39,899 యూనిట్లు ఉన్నాయన్నమాట. తర్వాత రంగారెడ్డి జిల్లాలో 1,63,776 యూనిట్లు ఉన్నాయి. ఆ తర్వాత మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో 1,21,545 యూనిట్లు నమోదన్నమాట. ఈ 3 జిల్లాలు కలిపి రాష్ట్రంలోని సేవల రంగంలోనే ఎక్కువగా ఉన్నాయన్నమాట. హైదరాబాద్ మెట్రోపాలిటన్ చుట్టూ సేవా రంగం కేంద్రీకృతంగా పనిచేస్తున్న గణాంకాలు కూడా చెప్తున్నమాట. ఇక నల్గొండ జిల్లాలోనే 64,723 యూనిట్లు ఉన్నాయి. నిజామాబాద్లో 58,302 యూనిట్లు ఉన్నాయి. కరీంనగర్లో 51,875 యూనిట్లు ఉన్నాయి. ఖమ్మంలో 49,164 యూనిట్లు ఉన్నాయి. సంగారెడ్డిలో 46,594 యూనిట్లు ఉన్నాయన్నమాట. ఇక సేవరం గణనీయం పూర్తి సహకరించింది. అయితే ములుగులోని తక్కువ అనమాట 5,515 యూనిట్లే ఉన్నాయి. జయశంకర్ భూపాలపల్లి, నారాయణపేట, కుమరంభీం, ఆసిఫాబాద్ వంటి జిల్లాలో సేవల యూనిట్ సంఖ్య చాలా తక్కువగా ఉందన్నమాట. గ్రామీణ గిరిజన జనాభా ఎక్కువగా ఉన్న జిల్లాలో సేవల రంగం తయారీ యూనిట్ సంఖ్య చాలా తక్కువగా ఉన్నట్టు చెప్తుందన్నమాట. సేవల రంగం యూనిట్లు హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్గిరి, రంగారెడ్డి జిల్లాలోనే ఉన్నాయన్నమాట. తయారీ రంగ యూనిట్లు కూడా ఇక్కడే ఎక్కువగా ఉన్నాయి. కానీ సేవల రంగ యూనిట్లు నల్గొండ, నిజామాబాద్, కరీంనగర్, ఖమ్మం, సంగారెడ్డిలు ఎక్కువగా ఉన్నాయి. ములుగు, జయశంకర్ భూపాల్, నారాయణపేట, కుమరంభీం జిల్లాలో సేవల రంగ యూనిట్లు తక్కువ ఉన్నాయి. అలాగే తయారీ రంగ యూనిట్లు కూడాను ములుగు, జయశంకర్ భూపాల్, నారాయణపేట, కుమరంభీం జిల్లాలో చాలా తక్కువగా ఉన్నమాట.
ధైర్యం యూనిట్లు నల్గొండ, నిజామాబాద్, కరీంనగర్, సంగారెడ్డి, ఖమ్మం, భువనగిరిలోనూ ఎక్కువగా ఉన్నట్టు. ఈ విధంగా తయారీ రంగ యూనిట్లు, సేవల రంగ యూనిట్లు తెలంగాణలో ఉన్నాయన్నమాట. ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మన తెలుగు రాష్ట్రాల్లో 1 కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు, కనీస నెల జీతం 30,000 వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు, ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి. అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్. ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ. నమస్కారం.